ఇది మన మదనపల్లి తిరుపతి బైపాస్లో బండి పడిపోయింది లారీ. ఇది మొక్కజొన్న అనంతపూర్ నుంచి లోడ్ అయ్యి వస్తానుంది. ఇక్కడ పీకేపల్లి బ్రిడ్జ్ బోర్డులు గీట్లు ఏం పెట్టినారు చూసినది ముందు బ్రిడ్జ్ రెడీ చేస్తున్నారు కదా, అక్కడ బండి పడిపోయింది నైట్లో 12:30 గంట. పరిస్థితి ఈ రూట్లో కొంచెం చూసి జాగ్రత్తగా రండి. హైవేలో చాలా కొంచెం రోడ్ వర్క్ జరుగుతూ ఉంది, కొంచెం చూసి రండి అన్న అందరూ. చూడండి బండి బోల్టీ కొట్టిండి. ఇది కట్లు గిట్లు మొత్తం టైర్లు అన్ని మొత్తంగా ఎందుకు పనికిరాదు బండి, అట్లా అయిపోయింది. కట్లు గిట్లు మొత్తం ఇది సరుకు పక్కన పెట్టు. దానమ్మ వాడు పార్టీ వాడు ఇన్సూరెన్స్ చేసుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. ఇప్పుడు ఓనర్ పరిస్థితి ఇప్పుడే వస్తున్నారు ఓనర్లా, అట్లా అయిపోయింది. ఓనర్ ఉంది. తమిళనాడు బండి అడ్డం వచ్చేసి బండికి ఓనర్నే సైడ్ వచ్చేసింది. సైడ్ కొట్టాడంట. ఇప్పుడు గిట్లు మొత్తం తమిళనాడు బండి ప్లస్ బిల్లోరో వచ్చి 2 బండ్లు ఒకేసారి వచ్చేసినాయి. ఆపోజిట్ బిల్లోరో వచ్చేసి తమిళనాడు బండి ఎదురైనాడు. ఆయన సైడ్కి వెళ్ళిపోయినావు. ఆయన డ్రైవర్ చెప్తాడు చూడండి. మీరు ఇట్లా వస్తున్నారు కదా, మీకు ఆపోజిట్ యా బండి వచ్చింది మీకు? మేము ఇంకో బండి వెనకాల వస్తాను, తమిళనాడు బండి వెనకాల. ఓకే. వాడు స్పీడ్ బ్రేక్ దగ్గర పోతే పూర్తి స్లో చేసేసినాడు. ఓకే. పూర్తి స్లో చేసాడు. మళ్ళీ మేము తర్వాత ఆ బండి తగులుతుంది ఏమని చెప్పి ఆ నుంచి తెగిన. ఓకే. డివైడర్ మాత్రం ఉంది కదా, దానిగా తగులుకొని నిలబడతాను. ఆ బండి ఏమన్నా మీ పైన వచ్చింది? ఆపోజిట్ ఏమన్నా బండ్లు వస్తున్నాయా లేదా? బొలెరో వచ్చింది. ఆ బండి వచ్చిన వల్ల మీరు ఈ పక్క సైడ్కి వచ్చేసినారు, అంతేనా? అంతే. మీరేం టెన్షన్ తీసుకోకండి, మీరు చేయాల్సిన పని చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు దీనికి. మీ తప్పు లేదు, వాని తప్పు లేదు. వాని తప్పు ఉన్నా కూడా మీకు తెలియదు, ఏ రూట్ ఎట్లుందో కూడా తెలియదు. వీళ్ళు రోడ్డు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి, అంతేగాని వీళ్ళు మీ తప్పు ఏం లేదు. చూద్దాం ఏమన్నా కానీ. మీకు ఏమైనా అయితే నేను నంబర్ ఇస్తాను మీకు, నాకు కాల్ చేయండి మీరు, సరేనా?